ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ పేరు చాలా హల్చల్ చేస్తుందండి. యూట్యూబ్లోను, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి టీవీ పెట్టిన ఈమె ఫోటోనే కనిపిస్తుంది. అసలు ఈవిడెవరు? బీజేపీ పార్లమెంట్ క్యాండిడేట్ అయిన కొంపెల్ల మాధవీలత. తన తండ్రి పేరు తుమ్మలూరి భాస్కర్, తల్లి సుజాత. సో గైస్, తనకి 3 బ్రదర్లు, 4 సిస్టర్స్ ఉండేవాళ్ళు. వృత్తిరీత్యా తండ్రి పూజారి, తల్లి ట్యూషన్స్ చెప్తూ కాలం గడిపేది. కానీ మాధవీలతకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండడంతో తన్ని పక్కింట్లోనే డ్యాన్స్ క్లాస్లో చేర్పించారు. సంతోష్ నగర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చింది, కానీ ఎంత సంపాదించినా ఫ్యామిలీ గడవడానికి సరిపోయేది. అందుకనే తను చిన్నప్పటి నుంచి మనసులో ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. ఏంటంటే ఒక గొప్పింటి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవాలని. ఎన్ని సంబంధాలు వస్తున్నా కానీ ఈ రీజన్ వల్ల తను ఒప్పుకునేది కాదు, వయసు పైబడుతున్నా కానీ. నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ లా కోసం నిజాం కాలేజీలో చేరింది. 1000కి పైగా డ్యాన్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ చేసింది. కానీ సంబంధాలకు మాత్రము వద్దని తన నిరీక్షణ ఫలించింది. ఒకానొక టైంలో డెక్కన్ క్రానికల్లో తను వరుడు కొంపెల్ల విశ్వనాథ్ తనకు ఒక వధువు కావాలని చెప్పి ఒక ప్రకటన అయితే చూసింది. సో బయోగ్రఫీ, తన డీటెయిల్స్ అన్నీ కలిపి తనకు మెయిల్ చేయడంతో వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం సాగింది. అసలు కొంపెల్ల విశ్వనాథ్ తను ఒక గొప్పింటి వ్యక్తి. ఫాదర్ పేరు కేఆర్ పరమహంస, తను ఒక ఐఏఎస్ ఆఫీసరు. మదర్ లక్ష్మి, తను ఒక గృహిణి. తనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారండి, ప్రశాంతి. సో వీళ్ళ కుటుంబము పుట్టపర్తి సాయిబాబా గారికి మంచి అనుబంధం ఉంది. వీళ్ళకి విరించి అనే ఒక హాస్పిటల్ కూడా ఉంది. సో గైస్, కొంపెల్ల విశ్వనాథ్కి ఈ మాధవీలత ఫస్ట్ వైఫ్ అయితే కాదు, తను సెకండ్ వైఫ్. ఫస్ట్ వైఫ్కి ఒక పాప ఉంది. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది. కానీ డబ్బున్న వ్యక్తినే పెళ్లి చేసి అనే రీజన్తో వీళ్ళిద్దరి సాన్నిహిత్యం అనేది పోను పెళ్లి వరకు దారితీసింది. తనకు 3 కూతుర్లు, 1 కొడుకు. సో గైస్, ఈ విధంగా తను కొంపెల్ల విశ్వనాథ్కి వైఫ్గా మారడం జరిగింది. సో ఈ ప్రెజెంట్ తన పేరు ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ అయిపోతుంది? ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంపెల్ల విశ్వనాథ్కి రాజకీయ నాయకులతో అటాచ్మెంట్ ఉంది. సో ఎన్నో రోజులుగానో మీరు ఎలక్షన్స్లోకి రండి, రాజకీయాల్లోకి రండి అని పిలుస్తుంటే తను ఎప్పుడు బిజీగా ఉండటంతో తన భార్యనైన కొంపెల్ల మాధవీలత గారిని 2 సంవత్సరాల క్రితమే తెరంగాటం చేశారు. ఇదంతా గ్రౌండ్ వర్కే అనుకోండి. కానీ గైస్, అసదుద్దీన్పై తను విజయం సాధిస్తుందా? ఇతను 4 సార్లు పైగా కంటిన్యూగా పార్లమెంట్ సభ్యుడయ్యాడు. సో అందుకని ఇప్పుడు తన పేరు అనేది చర్చనీయాంశంగా అయ్యింది. అందులోనూ తనకు తెలుగు మీదున్న పట్టు, తను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా తనకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. హిందుత్వం గురించి అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. గైస్, ఈ ఎలక్షన్లో వీళ్ళిద్దరూ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. మీకు ఎవరు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.